శ్రీకృష్ణార్య తనూజాతం ధన్వంతరి సమఃప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. వాసుదేవ్. ఇంకా మిగిలినటువంటి ఒక్క డిసీజ్ ఏంటంటే ఆ కేసుకి సంబంధించి ఎన్యూరిజం ఆఫ్ ద లెఫ్ట్ ఏట్రియం. అయితే ఈ లెఫ్ట్ ఏట్రియంలో వచ్చేటువంటి ఎన్యూరిజం గురించి తెలుసుకోవాలంటే అసలు మీరు వాట్ ఈజ్ ఎన్యూరిజం అనేది తెలుసుకోవాలి ఫస్ట్. సో అది చెప్పి ఇంకా అప్పుడు ఆ లెఫ్ట్ ఏట్రియంలో ఎన్యూరిజం వస్తే ఎలా ఉంటుంది అనేది మీకు అప్పుడు ఈజీగా చెప్పగలుగుతాను. అందుకని ఈ క్లాస్లో ఎన్యూరిజంకి సంబంధించినటువంటి ఒక పీపీటీ, వీడియో, ఇంకోటి ఏదో చేశాను, 2 పీపీటీలు అనుకుంటా, పిక్స్ కూడా పీపీటీ చేశాను. అది మనం ఈ క్లాస్లో చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్లో ఈ లెఫ్ట్ ఏటీఎం ఎన్యూరిజం చెప్పుకొని మనము ఇంకా నెమ్మదిగా అదేమిటి ఇన్వెస్టిగేషన్స్ ఆఫ్ ద హార్ట్ దానికి సంబంధించి వెళ్ళిపోదాం నెమ్మదిగా. వాసుదేవ. ఇక్కడ చూడండి ఎన్యూరిజం. ఎన్యూరిజం ఈజ్ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. An aneurysm is a weak or expanded part of an artery like a bulge in a balloon. ఎన్యూరిజం అంటే ఏంటంటే ఆర్టరీ అంటే ఏంటి? మంచి రక్తాన్ని బాడీలో మంచి రక్తాన్ని తీసుకెళ్లేటువంటి ఒక రక్తనాళం. అది వీక్ అయిపోవటం కానీ ఎక్స్పాండ్ సాగడం కానీ, ఆ సాగడం వల్ల అక్కడ ఒక బల్జ్, ఒక ఉబ్బులాగా వస్తుంది. బెలూనులో గాలి ఊదితే ఎలా ఉబ్బుతుంది అలాగా, దాన్ని అది ఎన్యూరిజం అంటే. అవర్ ఆర్టరీస్ ఆర్ లార్జ్ బ్లడ్ వెజల్స్ దట్ క్యారీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ అవర్ హార్ట్ టు ది అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఆర్టరీస్ ఏం చేస్తాయి? పెద్ద పెద్ద రక్తనాళాలు ఉంటాయి ఆర్టరీస్. అవి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఆ హార్ట్ నుంచి, గుండె నుంచి బాడీలో ఉన్నటువంటి మిగతా భాగాలన్నిటికీ కూడా సప్లై చేయబడుతుంది. ఇఫ్ యాన్ ఏరియా ఇన్ యాన్ ఆర్టరీ వాల్ వీకెన్స్, ద ఫోర్స్ ఆఫ్ బ్లడ్ పంపింగ్ త్రూ కెన్ రిజల్ట్ ఇన్ ఏ బల్జ్ ఆర్ ఎన్యూరిజం. అంటే ఈ విధంగా గనక ఒక ప్లేస్లో, ఒక ఏరియాలో ఈ ఆర్టరీ వాల్ వీక్ అయింది అనుకోండి, అని అప్పుడు ఏమవుతుంది? ఆ బ్లడ్ ఫోర్స్గా పాస్ అవుతూ ఉంటుంది కదా, సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ధన్ ధన్ అని ఆ వాల్ని కొడుతూ ఉంటే ఆ వాల్ వీక్ అయిపోవడం వల్ల ఆ ఫోర్స్ ఆఫ్ ద బ్లడ్కి తట్టుకోలేక అక్కడ ఒక ఉబ్బులాగా ఏర్పడుతుంది. సో దాన్నే ఎన్యూరిజం అంటారు అనమాట. ఎన్యూరిజమ్స్ యూజువల్లీ ఆర్ నాట్ పెయిన్ఫుల్. అవేమి నొప్పిని కలిగించవు. వీ మైట్ నాట్ నో వీ హ్యావ్ వన్ అన్లెస్ ఇట్ రప్చర్స్ ఆర్ బోర్స్. అవి ఉన్నాయి మనకి ఎప్పుడు తెలుస్తుందంటే అవి రప్చర్ అయినప్పుడు కానీ, అది ఆ ఉబ్బు అప్పుడు బర్స్ట్ అయిపోయినప్పుడు తప్ప అప్పటిదాకా మనకు అది ఉన్నాయి అని కూడా తెలియదు. ఇఫ్ ఇట్ డస్, ఇట్ కెన్ బి వెరీ డేంజరస్ ఆర్ ఈవెన్ ఫ్యాక్ట్. ఒకవేళ అలాగే కనుక జరిగింది అంటే అది చాలా డేంజరస్ సిచ్యువేషన్, చావుకి లీడ్ చేస్తుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ మీకు ఒక వీడియో చూపించేస్తాను. అప్పుడు అంటే ఇదంతా ఊహించుకుంటూ మీరు ఉండడం కంటే ఒకసారి చూస్తే ఆ దృశ్యం అనేది మీ మైండ్లో పడిపోతుంది. సో ఒకసారి నేను ఆ వీడియో ప్లే చేస్తాను. 1 మినిట్ కూడా ఉండదు, దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. బ్రెయిన్లో కనుక ఎన్యూరిజం ఫామ్ అయితే దానికి సంబంధించినటువంటి వీడియో ఒకసారి చూసి మళ్ళీ మనం కంటిన్యూ చేస్తాం.
మీకు బొమ్మ కనిపిస్తుంది కదా? కనబడుతుంది. చూడండి, కనిపిస్తుంది. అది బ్రెయిన్ కదా. ఇది ఒక ఆర్టరీ, చూసారు కదా, ఇలాగనమాట. ఇక్కడ వాళ్ళు థిన్ అయిపోవడం వల్ల ఆ బ్లడ్ ఫోర్స్ కి దందమని తగిలి ఉబ్బులా అయిపోతుంది. ఇక్కడ బెలూన్ లాగా ఉంది, చూసారా, ఇదంతా బ్లడ్. ఇది ఇంకా మాటికి ఈ బ్లడ్ టపా టపా తగలటం వల్ల ఇది ఉబ్బి ఉబ్బి బెలూన్కులో గాలి ఎక్కువైపోతే ఏమవుతుంది, రప్చర్ అయిపోతుంది. అలా ఇది రప్చర్ అయిపోతుంది. రప్చర్ అయిపోయినప్పుడు ఇప్పుడు బ్లీడింగ్, ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో బ్రెయిన్ ఒక బ్లడ్ పూల్లో తేలుతూ ఉంటుంది అప్పుడు, అంతే కదా. అలా తేలి చనిపోతారు లాస్ట్. అది ఎక్కడ ఉంటే ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు, ఏ బ్లడ్ వెసల్, ఏ ఆర్టరీ దగ్గర ఫామ్ అవ్వచ్చు. ఇది ఒకసారి వాళ్ళ అలోపతి ట్రీట్మెంట్ ఏంటంటే చూపిస్తారు, చూడండి. కట్ చేసేయడం అంతే, కట్ చేసి అక్కడ మళ్ళీ ప్యాచ్ వర్క్ చేసేస్తారు. మళ్ళీ ఒకసారి చూడండి. సో అదనమాట విషయం. ఇప్పుడు మనం ఎన్యూరిజం చదువుకుంటే మీ ఊహ కరెక్ట్ గా వెళ్తుంది. ఓకే. Unruptured brain aneurysms affect 2% to 5% of healthy people, and about 25% of them have multiple aneurysms. అంటే బ్రెయిన్ లో రప్చర్ అవ్వకుండా ఉండేటువంటి ఎన్యూరిజమ్స్ 2 to 5% ఉంటుంది. 25% చాలా మందికి నెంబర్ ఆఫ్ ఎన్యూరిజమ్స్ అనేది ఫామ్ అయ్యే అవకాశం ఉంది. మోస్ట్ బ్రెయిన్ ఎన్యూరిజమ్స్ డెవలప్ ఇన్ అడల్ట్హుడ్, మధ్య వయసులో ఇవి డెవలప్ అవుతాయి బ్రెయిన్ లో. బట్ దే కెన్ ఆల్సో అక్కర్ ఇన్ చిల్డ్రన్, పిల్లల్లో కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, విత్ మీన్ ఏజ్ ఆఫ్ డిటెక్షన్ అరౌండ్ 50 years. ది వాస్ట్ మెజారిటీ ఆఫ్ బ్రెయిన్ ఎన్యూరిజమ్స్ డోంట్ రప్చర్. చాలా వరకు బ్రెయిన్ లో ఫామ్ అయ్యే ఎన్యూరిజమ్స్ రప్చర్ అవ్వబట. అయోర్టిక్ ఎన్యూరిజమ్స్ బికమ్ మోర్ ప్రివిలెంట్ విత్ ది ఏజ్. అయోర్టిక్ ఎన్యూరిజమ్స్ ఏజ్ ని బట్టి బాగా ఫాస్ట్ వచ్చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయోర్టిక్ ఎన్యూరిజమ్స్ ఎక్కువ వింటూ ఉంటాం. Abdominal aortic aneurysms are 4 to 6 times more common in those assigned male at birth than those assigned female at birth. They affect only about 1% of people. AMAB అంటే ఏంటంటే assigned male at birth, aged 55 to 64, but the incidence increases by 2% to 4% with every decade. అంటే అబ్డామిన్ లో కూడా అయోర్టిక్ ఎన్యూరిజమ్స్, అబ్డామినల్ అయోర్టా ఉంటుంది, అబ్డామిన్ కి బ్లడ్ సప్లై చేసేటువంటి ఆర్టరీస్, దాంట్లో కూడా ఫామ్ కామన్ గా ఉంటుంది. 4 to 6 times మోర్ కామన్ ఉంటుంది అనమాట. ఏది అసైన్డ్ మేల్ ఎట్ బర్త్ అంటే పిల్లలు పుట్టినప్పుడే అవి అలా ఉండే అవకాశం ఉంటుంది, ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ. దాన్ దోస్ ఆఫ్ ఫీమేల్, ఆ మగ ఆడపిల్లల్లో కంటే మగపిల్లల్లో పుట్టినప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. 1% ఎఫెక్ట్ అవుతుంది అప్పుడెప్పుడో ఉన్నప్పటికీ కూడా 55 to 64 years ఏజ్ వచ్చినప్పుడు ఎఫెక్ట్ అవుతుంది. బట్ ద ఇన్సిడెన్స్ ఇంక్రీజెస్ బై 2 to 4% విత్ ఎవరీ డికేడ్. ప్రతి 10 ఏళ్ళకి ఇది ఉన్న కొద్ది నెమ్మదిగా 2%, 4%, 2 to 4% ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఇది దాని గురించి. టైప్స్ ఆఫ్ ఎన్యూరిజం. An aneurysm can form in any of the arteries in your body. అంటే ఆర్టరీ బాడీలో ఉన్నటువంటి ఏ ఆర్టరీలో ఉన్నా కానీ ఇది ఫామ్ అవ్వచ్చు ఎన్యూరిజం. ఎన్యూరిజమ్స్ కెన్ అక్కర్ ఇన్ యువర్ హార్ట్, అబ్డమెన్, బ్రెయిన్ అండ్ లెగ్స్. కాళ్ళలో ఫామ్ అవ్వచ్చు, బ్రెయిన్ లో, అబ్డమెన్ లో, హార్ట్ లో, ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు. ద లొకేషన్ డిటర్మైన్స్ ది టైప్ ఆఫ్ ఎన్యూరిజం. ఎక్కడ ఫామ్ అయితే దాన్ని బట్టి ఆ ఎన్యూరిజం టైపు. అంటే ఇప్పుడు బ్రెయిన్ లో ఫామ్ అయితే ఈ సిమ్టమ్స్ ఉంటాయి, ఎందుకంటే
పలానా పలానా దాన్ని నొక్కుపోవటం ఇవన్నీ ఉండటం వల్ల ఇలాగా ఉంటుంది అనమాట. ఈ టైప్ లో కాంప్లికేషన్స్ రావచ్చు, రిస్క్ ఫ్యాక్టర్స్ రావచ్చు అనేది ఎక్కడ ఫామ్ అయిందో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. అయోర్టిక్ ఎన్యూరిజమ్స్ అంటే అయోర్టాలో ఎన్యూరిజమ్స్. అయోర్టా అంటే హార్ట్ దగ్గర ఉంటుంది కదా. ఆక్సిజనేటెడ్ బ్లడ్ లెఫ్ట్ ఏట్రియం లోకి లంగ్స్ నుంచి వచ్చి అది వెంట్రికల్లోకి వచ్చి అక్కడి నుంచి అయోర్టా ద్వారా బాడీ అంతా సప్లై చేయబడుతుంది ఆక్సిజనేటెడ్ బ్లడ్ కదా. అక్కడ ఎన్యూరిజం రావచ్చు. దే ఆర్ బై ఫార్ ది మోస్ట్ కామన్. ఎక్కువ కామన్ గా వినేటువంటివి ఇవే అనమాట ఎన్యూరిజమ్స్ ఫామ్ అయ్యేది. దే ఫామ్ ఇన్ అవర్ అయోర్టా, బాడీస్ లార్జెస్ట్ ఆర్టరీ. మన శరీరంలోకి వెళ్ళా పెద్ద ఆర్టరీ, ఒక పైప్ లాగా చూడండి ఎలా ఉంటుందో, వంపుగా ఉంటుంది తిరిగి కదా, అది దాంట్లోంచి కిందకు వస్తుంది. అదే లార్జెస్ట్ ఆర్టరీ ఇన్ ద బాడీ, అక్కడ ఎక్కువ ఫామ్ అవుతాయి. అయోర్టా క్యారీస్ బ్లడ్ అవుట్ ఆఫ్ హార్ట్. అయోర్టా ఏం చేస్తుందండి, హార్ట్ లో నుంచి బ్లడ్ ని బయట తీసుకొస్తుంది. Aneurysms that develop in arteries other than aorta are called peripheral aneurysms. అంటే అయోర్టాలో ఫామ్ అవ్వకుండా దానికి సంబంధించినటువంటి ఆర్టరీస్ లో ఫామ్ అయితే ఎన్యూరిజమ్స్ ని పెరిఫెరల్. పెరిఫెరల్ అంటే చుట్టుపక్కల అని అర్థం. అక్కడ ఎన్యూరిజమ్స్ అంటారు. అబ్డామినల్ అయోర్టిక్ ఎన్యూరిజం అంటే ఏంటిది? అబ్డామినల్ అయోర్టిక్ ఎన్యూరిజం ఏ ఫామ్ వేర్ అయోర్టా క్యారీస్ బ్లడ్ ఇన్ టు ద బెల్లీ. అంటే పొట్టలోకి అయోర్టా ఏదైతే బ్లడ్ సప్లై చేస్తుందో ఆ అబ్డామినల్ అయోర్టా. అంటే అయోర్టా గురించి కూడా మనం చెప్పుకుంటే ఇంకా దాంట్లో పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ పేరు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ పేరు, అలా అలా అబ్డామిన్ లోకి సప్లై చేసేటువంటి అయోర్టాకి సంబంధించి అక్కడ ఎన్యూరిజం కూడా ఫామ్ అవ్వచ్చు. అలా ఫామ్ అయితే అబ్డామినల్ అయోర్టిక్ ఎన్యూరిజం. అంటే పేరులోనే మనకి అంతా అర్థమైపోతుంది. మనం గనక లాజిక్ గుర్తు పెట్టుకుంటే అలా బట్టి పెట్టుకుంటాం. సెరెబ్రల్ ఎన్యూరిజమ్స్ మేమైతే బట్టియే పెట్టాం చదివే రోజుల్లో. సెరెబ్రల్ ఎన్యూరిజమ్స్ ఆల్సో కాల్డ్ బ్రెయిన్ ఎన్యూరిజమ్స్. దే దీస్ ఎన్యూరిజమ్స్ ఎఫెక్ట్ అన్ ఆర్టరీ ఇన్ ద బ్రెయిన్. సెరెబ్రల్ ఎన్యూరిజం అంటే బ్రెయిన్ లో ఉండేటువంటి ఆర్టరీ ఎఫెక్ట్ అయ్యి అక్కడ ఎన్యూరిజం ఫామ్ అయితే దాన్ని సెరెబ్రల్ ఎన్యూరిజం అంటారు. ఏ సాక్యులార్ ఆర్ బెర్రీ ఎన్యూరిజం ఈజ్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ద సెరెబ్రల్ ఎన్యూరిజం. ఒక శాక్ లాగా, ఒక సంచి లాగా. శాక్ అంటే ఏంటి? ఇప్పుడు అది వరకు డబ్బులు ఒక చిన్న సంచిలో వేసి మూట కట్టేవాళ్ళు చూడండి, ఇలా రాజులు విసిరేస్తూ ఉంటారు. ఆ టైప్ లో ఒక శాక్, ఒక బ్యాగ్ లాగా ఉంటుంది. అటువంటివి కామన్ గా ఉంటాయి బ్రెయిన్ లో. ఇట్ ఫార్మ్స్ యాజ్ ఎ శాక్ ఆఫ్ బ్లడ్ అటాచ్డ్ టు ఎన్ ఆర్టరీ. ఎలా ఉంటుందంటే ఒక సంచి ఏదో అక్కడ అటాచ్ చేసినట్టుగా బ్లడ్ కి సంబంధించి ఉంటుంది. ఇందాక మనం చూసింది అలాగే కదా ఉంది, అలా ఉంటుంది. ఇట్ లుక్స్ లైక్ ఏ రౌండ్ బెర్రీ. బెర్రీ తెలుసు కదా, బెర్రీ ఫ్రూట్స్. అదేదో ఆ బెర్రీ ఫ్రూట్ ఏదో అటాచ్ చేసినట్టు ఆర్టరీకి అలా అనిపిస్తుంది, అలా ఉంటుంది. థొరాసిక్ అయోర్టిక్ ఎన్యూరిజం. థొరాసిక్ అంటే ఏంటి? థొరాక్స్ అంటే ఏంటి? చెస్ట్ రీజియన్ థొరాక్స్ అంటారు. థొరాక్స్ కి సప్లై చేసేటువంటి అయోర్టా బ్లడ్ సప్లై చేస్తుంది, అక్కడ ఫామ్ అయితే ఎన్యూరిజం ని థొరాసిక్ అయోర్టిక్ ఎన్యూరిజం అంటారు. దీస్ ఎన్యూరిజమ్స్ ఆర్ లెస్ కామన్ దాన్ అబ్డామినల్ అయోర్టిక్ ఎన్యూరిజమ్స్. అంటే ఈ థొరాక్స్ లో ఫామ్ అవ్వడం అనేది రేర్, అంటే లెస్ కామన్. అంటే అబ్డమెన్ లో ఫామ్ అయినంత కామన్ గా ఇక్కడ ఫామ్ అవ్వవు. థొరాసిక్ అయోర్టిక్ ఎన్యూరిజమ్స్ ఫామ్ ఇన్ ది అప్పర్ పార్ట్ ఆఫ్ ద అయోర్ట్రా ఇన్ ద చెస్ట్. నెక్స్ట్ కెరోటిడ్ ఎన్యూరిజం. కెరోటిడ్ ఆర్టరీ ఎక్కడ ఉంటుందండి? నెక్ దగ్గర ఉంటుంది. కెరోటిడ్ ఆర్టరీ ఎన్యూరిజమ్స్ ఫామ్ ఇన్ ద కెరోటిడ్ ఆర్టరీస్. దీస్ బ్లడ్, మీకు చూపించాను కూడా పిక్ ఈ ఆర్టరీ. దీస్ బ్లడ్ వెజల్స్ బ్రింగ్ బ్లడ్ టు యువర్ బ్రెయిన్, నెక్ అండ్ ఫేస్. ఈ కెరోటిడ్ ఆర్టరీ ఏం చేస్తాయి? బ్లడ్ సప్లై చేస్తాయి. దేనికి? నెక్ కి, ఫేస్ కి, బ్రెయిన్ కి. కెరోటిడ్ ఎన్యూరిజమ్స్ ఆర్ రేర్. ఇవి చాలా రేర్ గా ఉంటాయి. అందుకనే ఈ కెరోటిడ్ ఆర్టరీ దగ్గర ఒక దెబ్బ వేస్తారు రెండు సినిమాల్లో, ఫట్ మనేస్తే అది మెలకు పెట్టేస్తారు. అదేంటి భారతీయుడు సినిమాలో అనుకుంటా కదా, నెక్ మీద కొడతారు. కొడితే అతను ఇంకా స్పృహ కోల్పోతాడు. అంటే దాన్ని ట్విస్ట్ చేస్తారు ఆర్టరీని. ట్విస్ట్ చేయడం వల్ల బ్లడ్ సప్లై బ్రెయిన్ కి ఆగిపోతుంది. బ్రెయిన్ కి ఆగిపోతే ఏముంది, మొత్తం ఆబ్సెంట్ అయిపోతుంది, మెయిన్ స్విచ్ ఆపేసినట్టు. అప్పుడు కల్తీ పడిపోతారు. మళ్ళీ దాన్ని రిలీజ్ చేయొచ్చు, అలా చేస్తారు కదా అట్లా. అందుకనే కెరోటిడ్ నెక్ దగ్గర అలా చేస్తే. పొప్లిటియల్ ఎన్యూరిజం. దీస్ డెవలప్
ఇన్ ది ఆర్టరీ దట్ రన్స్ బిహైండ్ నీస్. పొప్లిటియల్ ఫోసా అంటారు. ఎక్కడంటే పొప్లిటియల్ ఫోసా అంటే మోకాలు ఉంది కదా, మోకాలు వెనకాల భాగంలో గుంటలా ఉంటుంది కదా కదా మడిచినప్పుడు, అదే పొప్లిటియల్ ఫోసా. అక్కడ ఉండేటువంటి ఆర్టరీ దగ్గర ఎన్యూరిజం ఫామ్ అయితే పొప్లిటియల్ ఎన్యూరిజం అంటారు. మీసెంటరిక్ ఆర్టరీ ఎన్యూరిజం అంటే ఆ ఆర్టరీ ఏదైతే మీసెంటరిక్ అంటే ఇంటెస్టైన్స్ కి అంటే పేగులకి ఏదైతే సప్లై చేస్తుందో బ్లడ్ ఆర్టరీ అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్, అది ఎఫెక్ట్ అయినప్పుడు ఫామ్ అయ్యే దాన్ని మీసెంటరిక్ ఆర్టరీ ఎన్యూరిజం అంటారు. స్ప్లీనిక్ ఆర్టరీ ఎన్యూరిజం ఇది మీకు తెలిసిపోతుంది ఈజీగా. ఇప్పుడు చెప్పారు స్ప్లీన్ కి సప్లై చేసేటువంటి ఆర్టరీ ఏదైతే అక్కడ ఎన్యూరిజం ఫామ్ అయితే దాన్ని స్ప్లీనిక్ ఆర్టరీ ఎన్యూరిజం అంటారు. సో ఇవి టైప్స్. నెక్స్ట్ కాజెస్. ఇవి రావడానికి కారణాలు ఏంటి అంటే ఇన్ సమ్ కేసెస్ పీపుల్ ఆర్ బోర్న్ విత్ ఎన్యూరిజమ్స్. పుట్టుకతోనే ఎన్యూరిజంతో పుట్టచ్చు. దే కెన్ ఆల్సో డెవలప్ అట్ ఎనీ పాయింట్ డ్యూరింగ్ యువర్ లైఫ్. అవి నెమ్మదిగా ఏ ఏజ్ లో అయినా కానీ డెవలప్ అవ్వచ్చు, అంటే పెరుగుతూ రావచ్చు. ఆల్దో ద కాజ్ ఆఫ్ ఎన్యూరిజం ఈజ్ ఆఫెన్ అన్నోన్, సమ్ పాసిబుల్ కాజెస్. యూజువల్ గా ఏంటంటే అవి ఎందుకు ఫామ్ అవుతాయి అనేది చెప్పలేం, కానీ కొన్ని కారణాలు మనము ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఎథిరోస్క్లీరోసిస్ అంటే ఆర్టరీ నేరోగా అయిపోవటము. ఒక చోట ఆర్టరీ నేరోగా అయిపోయింది అనుకోండి, బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, బయటికి వెళ్ళే అప్పుడు ఏమవుతుందండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టరీలో అలా బ్లడ్ మామూలుగా సాఫీగా వెళ్ళిపోతుంది. ఒక చోట అది నేరో అయింది అనుకోండి, అక్కడ బ్లడ్ సప్లై స్లో అవుతుంది. ఎక్కడైతే నేరో అయిందో దాని వెనకాల ఏమైపోతుంది, బ్లడ్ ఎక్కువ అక్యూములేట్ అయిపోతుంది కదా, అక్కడ మీకు ఎన్యూరిజం ఫామ్ అయిపోవచ్చు. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎన్యూరిజమ్స్ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా కానీ ఫామ్ అయ్యే అవకాశం. హై బ్లడ్ ప్రెషర్ ఇది కూడా కారణం. ఇంజురీ టు ద అయోర్టా. ఒక్క నిమిషం. ఇంజురీ టు ద అయోర్టా అంటే ఏదైనా యాక్సిడెంట్స్ అవి అయినప్పుడు అయోర్టా కనుక ఇంజురీ అయితే దానివల్ల కూడా ఎన్యూరిజం ఫామ్ అవ్వచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్యూరిజమ్స్ ఎఫెక్ట్ డిఫరెంట్ గ్రూప్స్. ఈ రకరకాల ఎన్యూరిజమ్స్ రకరకాల విధంగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. బ్రెయిన్ ఎన్యూరిజమ్స్ ఎఫెక్ట్ పీపుల్ అసైన్డ్ ఫీమేల్ ఎట్ బర్త్ మోర్ దాన్ దోస్ అసైన్డ్ మేల్ ఎట్ బర్త్. మగపిల్లల్లో కంటే ఆడపిల్లల్లో పుట్టుకతో వచ్చే అవకాశం ఉంటుందండి బ్రెయిన్ ఎన్యూరిజమ్స్. అయోర్టిక్ ఎన్యూరిజమ్స్ మోర్ ఆఫెన్ ఎఫెక్ట్ ద పీపుల్ అసైన్డ్ మేల్ ఎట్ బర్త్. అయోర్టా దగ్గర ఫామ్ అయ్యే ఎన్యూరిజమ్స్ ఎక్కువగా పుట్టుక మగపిల్లలకి ఎఫెక్ట్ అవ్వచ్చు. అబ్డామినల్ అయోర్టిక్ ఎన్యూరిజమ్స్ అక్కర్ మోస్ట్ ఆఫెన్ ఇన్ పీపుల్ హూ ఆర్. ఈ అబ్డామినల్ అయోర్టిక్ ఎన్యూరిజమ్స్ ఎటువంటి వాళ్ళలో వస్తాయంటే అసైన్డ్ మేల్ ఎట్ బర్త్, పుట్టుకతో, ఓవర్ ది ఏజ్ ఆఫ్ 60, స్మోకర్స్ వీళ్ళలో రావచ్చు. సైన్స్ అండ్ సిమ్టమ్స్. వీటికి సిమ్టమ్స్ ఏముంటాయండి అంటే ఇన్ మెనీ కేసెస్ పీపుల్ డు నాట్ నో దే హ్యావ్ అన్ ఎన్యూరిజం. చాలా మందిలో అసలు ఎన్యూరిజం ఉంది అనేది తెలియదు. ఇఫ్ అన్ ఎన్యూరిజం రప్చర్స్ ఇట్స్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ దట్ రిక్వైర్స్ ఇమీడియట్ ట్రీట్మెంట్. అవి కనుక బర్స్ట్ అయినప్పుడు అది మెడికల్ ఎమర్జెన్సీ, ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, చనిపోతారు. సిమ్టమ్స్ ఆఫ్ రప్చర్ ఎన్యూరిజం కమ్ ఆన్ సడన్లీ. అది రప్చర్ అయినప్పుడు సిమ్టమ్స్ సడన్ గా వచ్చేస్తాయి. అవి మీ అప్పుడు అలాంటప్పుడు మీరు ఏం ఫీల్ అవ్వచ్చు అంటే ఏమి సంకేతాలు ఏమి వేదనలు రావచ్చు మీకు అంటే చెప్తున్నారు చూడండి. లైట్ హెడెడ్ తలంతా తేలిపోతున్నట్టుగా, బరువు తక్కువగా అనిపించడం, ర్యాపిడ్ హార్ట్ బీట్ గుండె టాట కొట్టుకోవటం, సడన్ సివియర్ పెయిన్ ఇన్ యువర్ హెడ్, చెస్ట్, అబ్డమెన్ ఆర్ బ్యాక్. ఈ ప్లేసెస్ లో సడన్ గా సివియర్ గా పెయిన్ స్టార్ట్ అయిపోవడం, సడన్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఫాలోయింగ్ ఏ సివియర్ హెడేక్. విపరీతమైన తలనొప్పి సడన్ గా స్పృహ తప్పిపోవడం. When an aneurysm causes symptoms, the signs depend on its location. When an aneurysm causes symptoms, అది ఆ లొకేషన్ ని బట్టి సిమ్టమ్స్ అవి డెవలప్ అవుతాయి. యూ మైట్ నోటీస్ సైన్స్ ఆఫ్ షాక్ సచ్ యాజ్ ఏ డ్రాప్ ఇన్ బ్లడ్ ప్రెషర్, ఫీలింగ్ క్లామీ అండ్ అవుట్ ఆఫ్ ఇట్, హ్యావింగ్ ఏ పౌండింగ్ హార్ట్. అంటే షాక్ లోకి వెళ్ళిపోవడం అంటే స్పృహ తప్పిపోతున్నట్టు అనిపించడం, లేదా బ్లడ్ ప్రెషర్ పడిపోవటం, లో బీపీలోకి వెళ్ళిపోవటం, ఇంకా చనిపోతున్నాడు అన్నట్టుగా అలా ఉండడం అనమాట. నెక్స్ట్ అదర్ సిమ్టమ్స్ ఆఫ్ ఎన్యూరిజం. ఇంకా ఏంటంటే సిమ్టమ్స్ ఏమై ఉండొచ్చు,
కన్ఫ్యూజన్ ఆర్ డిజీనెస్, డిఫికల్టీ స్వాలోయింగ్, ఇవన్నీ మీకు అర్థమవుతాయని తెలుగులో చెప్పట్ల. ఫెటీగ్, అలసట, హెడేక్, నాసియా అండ్ వామిటింగ్ ఆర్ వామిటింగ్, పెయిన్ ఇన్ ద అబ్డమెన్, చెస్ట్ ఆర్ బ్యాక్, పల్సేటింగ్ అబ్డామినల్ మాస్ ఆర్ స్వెల్లింగ్ ఇన్ ద నెక్, ర్యాపిడ్ హార్ట్ రేట్, విజన్ చేంజెస్. వీటి వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏంటి అంటే, ఇఫ్ యాన్ ఎన్యూరిజం రప్చర్స్ ఇట్ కాజెస్ ఇంటర్నల్ బ్లీడింగ్, అంతే కదా. అక్కడ బ్లడ్ వెసల్ రప్చర్ అయిపోతే, ఎన్యూరిజం రప్చర్ అయితే అక్కడ బ్లడ్ అంతా లీక్ అయిపోతుంది కదా, అక్కడ ఉన్న పార్ట్ అంతా ఇంటర్నల్ బ్లీడింగ్. డిపెండింగ్ ఆన్ లొకేషన్ ఆఫ్ ద ఎన్యూరిజం రప్చర్ కెన్ ఏ వెరీ డేంజరస్ ఆర్ లైఫ్ థ్రెటనింగ్. అది ఎక్కడైతే ఫామ్ అయిందో ఎన్యూరిజం, అక్కడ రప్చర్ అయితే ఆ ప్లేస్ని బట్టి ఆ డేంజరస్ సిచ్యువేషన్ అది దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. An aneurysm in neck can cause a blood clot that travel to your brain. ఎన్యూరిజం అనేది నెక్ దగ్గర వచ్చినప్పుడు ఆ బ్లడ్ క్లాట్ బ్రెయిన్ కి ట్రావెల్ అవుతుంది. ఇఫ్ ద క్లాట్ కట్స్ ఆఫ్ బ్లడ్ ఫ్లో టు యువర్ బ్రెయిన్ ఇట్ కాజెస్ స్ట్రోక్. ఆ బ్లడ్ క్లాట్ కనుక బ్రెయిన్ కి వెళ్ళి అక్కడ బ్లడ్ సప్లై ఆపేసింది అనుకోండి, అప్పుడు స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్. వెన్ బ్రెయిన్ ఎన్యూరిజం రప్చర్స్ ఇట్ కాజెస్ సబెరక్నాయిడ్ హెమరేజ్. మనం ఇది ఒకసారి చెప్పుకున్నాం, సబెరక్నాయిడ్ హెమరేజ్ అని. ఆ బ్రెయిన్ లో కనుక ఎన్యూరిజం ఫామ్ అయ్యి అది రప్చర్ అయితే అక్కడంతా కూడా బ్లీడింగ్ అయిపోయి బ్రెయిన్ బ్లడ్ లో తేలుతూ ఉన్నట్టుగా అయిపోతుంది. దానివల్ల అన్కాన్షియస్నెస్ అది వచ్చేస్తుంది. సమ్ పీపుల్ కాల్ దిస్ టైప్ ఆఫ్ స్ట్రోక్ ఏ బ్రెయిన్ బ్లీడ్. Typically, people have what they call the worst headache of their life, then develop other symptoms like limb weakness, headache, trouble speaking. ముందు వాళ్ళు పేషెంట్స్ విపరీతమైన తలనొప్పి, లైఫ్లో రానంత తలనొప్పి వచ్చేస్తుందని సఫర్ అవుతారు. తర్వాత కాలు చేతులు వీక్నెస్, తలనొప్పి, మాట్లాడడం కష్టమైపోవడం ఇవి డెవలప్ అవుతాయి. డయాగ్నోసిస్ ఎలాగా అంటే టెస్ట్లు. మెనీ ఎన్యూరిజమ్స్ డెవలప్ వితౌట్ కాజింగ్ సిమ్టమ్స్, ఏమీ సిమ్టమ్స్ లేకుండా ఉంటాయి అన్నమాట. యువర్ హెల్త్ కేర్ ప్రొవైడర్ మే డిస్కవర్ ఇట్ బై యాక్సిడెంట్ డ్యూరింగ్ ఏ రొటీన్ చెకప్ ఆర్ అదర్ స్క్రీనింగ్. రొటీన్ చెకప్లో యాక్సిడెంట్ అయినప్పుడు కనుక్కోవచ్చు. If you have symptoms that may indicate an aneurysm, your provider will do imaging tests. ఏమైనా సిమ్టమ్స్ పైన చెప్పి ఏమైనా డెవలప్ అయితే మళ్ళీ కొన్ని టెస్ట్లు చేసి కనుక్కోవచ్చు. ఇమేజింగ్ టెస్ట్స్ దట్ కెన్ ఫైండ్ అండ్ హెల్ప్ డయాగ్నోస్ అన్ ఎన్యూరిజం. అంటే ఏవేవి టెస్ట్ చేస్తారు, చేయొచ్చు అంటే చేస్తే తెలుస్తాయి అంటే సిటీ స్కాన్ ఒకటి, ఎంఆర్ఐ ఒకటి, యాంజియోగ్రఫీ, అల్ట్రాసౌండ్, మాల్ స్కానింగ్ టెస్ట్, బ్లడ్ టెస్ట్. క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణం అనమాట. వీటికి టైప్స్ అంటే రకాలు, ఇది వర్గీకరణం. ఎలాంటివో చూడండి. ద డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఇంక్లూడ్, రకరకాల వర్గీకరణ. అది ఎలా ఫామ్ అవుతుంది ఆ షేప్ని బట్టి వీళ్ళు డిసైడ్ చేశారు. ఫ్యూజిఫామ్ ఎన్యూరిజం బల్జెస్ అవుట్ ఆన్ ఆల్ సైడ్స్ ఆఫ్ యువర్ ఆర్టరీ. అంటే ఫ్యూజిఫామ్ అనేది బల్జింగ్ అనేది రెండు వైపులా కూడా బల్జ్ అయిపోతుంది ఆ ఆర్టరీ. ఇందాక మనం బ్రెయిన్ లో చూసింది ఏంటండి, ఒకవైపే కదా బల్జింగ్ ఉన్నది. ఇప్పుడు ఫ్యూజిఫామ్ అంటే ఏంటంటే రెండు వైపులా బల్జింగ్ ఉంటుంది అనమాట. అటు సాక్యులార్ ఎన్యూరిజం కాజెస్ జస్ట్ వన్ సైడ్ ఆఫ్ యువర్ ఆర్టరీ టు బల్జ్. మనం ఇందాక చూసింది సాక్యులార్, ఒకవైపే ఆర్టరీ బల్జ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మైకోటిక్ ఎన్యూరిజం డెవలప్స్ ఆఫ్టర్ యాన్ ఇన్ఫెక్షన్ టిపికల్లీ ఇన్ ద హార్ట్ వాల్వ్స్. ఈ హార్ట్ వాల్వ్స్ అవి ఇన్ఫెక్ట్ అవడం వల్ల ఆ ఆర్టరీ హ్యాస్ వీకెండ్ అండ్ ఆర్టరీ వాల్, ఆ ఆర్టరీ యొక్క వాల్ వీక్ అయిపోయి దానివల్ల డెవలప్ అవ్వబడి మైకోటిక్. సూడో ఎన్యూరిజం ఆర్ ఫాల్స్ ఎన్యూరిజం అక్కర్స్. Pseudo aneurysm or false aneurysm occurs when just the outer layer of your artery wall expands. అంటే సూడో ఎన్యూరిజం అంటే ఎన్యూరిజం లాగా కనిపించినప్పటికీ ఇది పూర్తిగా ఎన్యూరిజం కానటువంటిది కూడా డెవలప్ అవుతాయి. అవి ఎలా తెలుస్తాయి అంటే ఆర్టరీకి లేయర్స్ ఉంటాయి. సో అవుటర్ లేయర్ మాత్రమే ఎక్స్పాండ్ అయ్యి ఉంటుంది అనమాట. అంటే అప్పుడు ఏమవుతుంది, అలా ఎక్స్పాండ్ అయి ఉండటం వల్ల బ్లడ్ అయితే ఏమీ ఎక్కువ ఇది అవ్వదు అనమాట. అంటే డేంజరస్గా అయితే ఉండదు, అవుటర్ లేయరే కాబట్టి రప్చర్ అయిపోవటం అది ఉండదు. దిస్ కెన్ అక్కర్ ఆఫ్టర్ ఇంజరీ టు ద ఇన్నర్ లేయర్ ఆఫ్ యువర్ ఆర్టరీ కాల్డ్ డిసెక్షన్. అంటే ఏదన్నా దెబ్బలు తగిలినప్పుడు ఆ ఇన్నర్ లేయర్ ఆఫ్ యువర్ ఆర్టరీ కనుక ఎఫెక్ట్ అయితే
అప్పుడు అది దాన్ని డిసెక్షన్ అంటారు, తీసేయడం. మేనేజ్మెంట్ అండ్ ట్రీట్మెంట్. ఇఫ్ యూ హ్యావ్ యాన్ చాలా ఉంది అది. ఇఫ్ ఇది మనకి ఇప్పుడు చదువుకున్నామా, నెక్స్ట్ క్లాస్ చదువుకున్నామా? రాకేష్ గారు చెప్పండి. అంటే ఇది ఇంకా ఒక 20 నిమిషాలు పడుతుంది క్లాస్. కంప్లీట్ చేసాను. ఇక్కడ రాబద్దాం మేడం, ఇప్పటికే బుర్ర వేడెక్కింది బాగా. నెక్స్ట్ చెప్తున్నాం మేడం. లేదండి, కంప్లీట్ చేస్తాం అంతే. మిగతా వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాం, మరి ఏమంటారు? చెప్పండి, అందరు ఒపీనియన్ చెప్తే ఓట్లు ఎక్కడతాం. నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం మేడం. నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం మేడం. ఇప్పటికే బాగా ఇన్ఫర్మేషన్ ఎక్కువ చాలా మైండ్ లో వెళ్ళింది. సరే, నెక్స్ట్ క్లాస్ లో ఇది చెప్పుకొని ఇక్కడికి ఇందాక మీకు క్లాసిఫికేషన్ చెప్పాను కదా, అవి బొమ్మల్లో చూపిస్తాను, పిక్స్ కూడా రెడీ చేస్తాను. అది చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడితో క్లోజ్ చేస్తాను. అలాగే మేడం. అలాగే. టైప్స్ ఆఫ్ ఎన్యూరిజం, అదే క్లాసిఫికేషన్ చెప్పుకున్నాం. ఇందాక ఏం చెప్పుకున్నాం అంటే ఫ్యూజిఫామ్, రెండు వైపులా బల్జ్ అవుతుంది ఎన్యూరిజం, చూసారా? సూడో ఎన్యూరిజం, ఇది ఒకవైపే, వాళ్ళు ఒకవైపే బల్జ్ అయినట్టు. సాక్యులార్, సాక్ లాగా, చూసారా? ఇది డిసెక్టింగ్. అవుటర్ లేయర్, ఇది చూసారా? ఇన్నర్ లేయర్ అంత మరీ లేదు, అవుటర్ లేయరే ఎక్కువ బల్జ్ అయ్యి ఉంది. రప్చర్డ్ అంటే కట్, బర్స్ట్ అయినటువంటి దాంట్లో బ్లడ్ ఇలా వచ్చేస్తాం. ఈ టైప్స్ లో ఏది రిస్క్ అండి? ఏదైనా రిస్కే రప్చర్ అయితే, ఏదైనా రిస్కే రప్చర్ అయితే. నేను ఒక కేసు ఎన్యూరిజం కేసు కూడా ట్రీట్ చేశాను హోమియోలో, అది కూడా నెక్స్ట్ క్లాస్ లో చెప్తా. క్యూర్ అయింది అది. ఎస్. ఎన్యూరిజం కంటిన్యూషన్, మేనేజ్మెంట్ అండ్ ట్రీట్మెంట్. ఈ ఎన్యూరిజం ని ఎలాగా మేనేజ్మెంట్ ఏం చేయాలి, ఏమిటి ట్రీట్మెంట్ ఏంటి? ఇఫ్ యూ హ్యావ్ యాన్ అన్రప్చర్డ్ ఎన్యూరిజం, డాక్టర్ విల్ మానిటర్ యువర్ కండిషన్ క్లోజ్లీ. అంటే ఎన్యూరిజం రప్చర్ అయింది అంటే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది కేసు. అలా కాకుండా రప్చర్ అవ్వకుండా ఉన్నటువంటి ఎన్యూరిజం అయితే డాక్టర్ జాగ్రత్తగా పరీక్ష చేస్తాడు. ద గోల్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఈజ్ టు ప్రివెంట్ ది ఎన్యూరిజం ఫ్రమ్ బర్స్టింగ్. అంటే డాక్టర్ మెయిన్ ఎయిమ్ ఏమై ఉంటుంది అంటే అది బర్స్ట్ అవ్వకుండా ఎన్యూరిజం చూడటం, అదే దానికే ట్రీట్మెంట్ ఆయన ఇచ్చేది. డిపెండింగ్ ఆన్ ద ఎన్యూరిజమ్స్ టైప్, లొకేషన్ అండ్ సైజ్, ట్రీట్మెంట్ కెన్ ఇన్క్లూడ్ మెడికేషన్ ఆర్ సర్జరీ. అంటే ఎన్యూరిజం ఏ టైప్ ఆఫ్ ఎన్యూరిజము, ఎక్కడ ఫామ్ అయింది, దాని సైజ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్, అది మెడిసిన్ ఇస్తే తగ్గిపోతుందా, సర్జరీ చేయాలా అనేది డిసైడ్ అవుతుంది అనమాట. డాక్టర్ మే ప్రిస్క్రైబ్ మెడికేషన్స్ టు ఇంప్రూవ్ బ్లడ్ ఫ్లో, లో బ్లడ్ ప్రెషర్ ఆర్ కంట్రోల్ కొలెస్ట్రాల్. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయొచ్చు మెడిసిన్స్, ఏంటవి? బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవడానికి, బ్లడ్ ప్రెషర్ తగ్గడానికి, కొలెస్ట్రాల్ కంట్రోల్లో రావడానికి. These treatments can help slow aneurysm growths and reduce pressure on the artery wall. ఈ ట్రీట్మెంట్స్ ఎటువంటి వాటిల్లో హెల్ప్ చేస్తాయి? ఎన్యూరిజం ఇంకా పెరగడం స్లో చేయడం చేస్తాయి. ప్రెషర్, ఆ ఆర్టరీ వాల్ మీద ప్రెషర్ ఉంటుంది కదా ఎన్యూరిజం డెవలప్ అవడం వల్ల, ఆ ప్రెషర్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి ఈ ట్రీట్మెంట్స్ అన్ని. లార్జ్ ఎన్యూరిజమ్స్ ఎట్ రిస్క్ ఆఫ్ బర్స్టింగ్ మే రిక్వైర్ సర్జరీ. అంటే ఎన్యూరిజం చాలా పెద్దగా ఫామ్ అయిపోయింది, ఇంకా బర్స్ట్ అయిపోతుందనే రిస్క్ ఉంది అనుకోండి, సర్జరీ అనేది అవసరం అవుతుంది. యూ విల్ ఆల్సో నీడ్ సర్జరీ ఇఫ్ యువర్ ఎన్యూరిజం బర్స్ట్. సర్జరీ కనుక ఎన్యూరిజం కనుక బర్స్ట్ అయితే ఇంకా ఖచ్చితంగా సర్జరీ అవసరం. టైప్స్ ఆఫ్ సర్జరీ మే ఇంక్లూడ్, అంటే సర్జరీలో టైప్స్ ఏంటి అంటే ఎండోవాస్కులర్ ఎన్యూరిజం రిపేర్. అంటే డ్యూరింగ్ ఎండోవాస్కులర్ సర్జరీ యువర్ ప్రొవైడర్ ఇన్సర్ట్స్ ఏ కెథెటర్ థిన్ ట్యూబ్ ఇంటు ది వెసల్. అంటే ఎక్కడైతే ఫామ్ అయిందో
ఏ ఏ ఆర్టరీలో ఎక్కడితే ఫామ్ అయిందో దాంట్లోకి ఒక కెథెటర్ అంటే ఒక థిన్ ట్యూబ్ని పంపిస్తారు. త్రూ ది కెథెటర్ ది సర్జన్ ఇన్సర్ట్స్ ఏ గ్రాఫ్ట్ సెక్షన్ ఆఫ్ స్పెషలైజ్డ్ ట్యూబింగ్ అంటే ఒక దాన్ని అక్కడ గ్రాఫ్ట్ ని పెడతారనమాట, ఇన్సర్ట్ చేస్తారు కెథెటర్ నుంచి పంపించి టు రీఇన్ఫోర్స్ ఆర్ రిపేర్ ఆర్టరీని రిపేర్ చేయడానికి ట్రై చేస్తారు. ఫర్ థొరాసిక్ ఎన్యూరిజమ్స్ అంటే థొరాసిక్ ఎన్యూరిజం అంటే చెస్ట్ లో ఫామ్ అయ్యేటువంటి ఎన్యూరిజమ్స్, దిస్ ప్రొసీజర్ ఈస్ కాల్డ్ thoracic endovascular aneurysm repair. If your surgeon has to make a special graft with custom openings, the procedure may be fenestrated endovascular aneurysm repair. Open surgery. In some cases, a surgeon may perform the graft or remove the aneurysm through an incision. అంటే అది ఓపెన్ చేసి ఆ పార్ట్ని కట్ చేయొచ్చు అనమాట. మీకు ఇందాక బ్రెయిన్లో చూపించాను చూడండి ఒకసారి కదా, కట్ చేసేయడం వీడియో చూపించానే అలాగనమాట. ఎండోవాస్కులర్ కాయిలింగ్ ఇది ఒక టైప్ అనమాట. ఎండోవాస్కులర్ కాయిలింగ్ దిస్ ప్రొసీజర్ ట్రీట్స్ సెరెబ్రల్ ఎన్యూరిజమ్స్ అంటే బ్రెయిన్ లో ఫామ్ అయ్యేదాన్ని క్యూర్ చేస్తాయి. ది సర్జన్ ఇన్సర్ట్స్ మల్టిపుల్ కాయిల్స్ ఏ స్పైరల్ ఆఫ్ ప్లాటినం వైర్ దాన్ని ఇన్సర్ట్ చేసి త్రూ కెథెటర్ టు ప్యాక్ ది ఎన్యూరిజం. దిస్ రెడ్యూసెస్ బ్లడ్ ఫ్లో టు ది ఎన్యూరిజం. అది చుట్టేసేయడానికి పంపిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఎన్యూరిజం లోకి బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది అదనమాట. అండ్ ఎలిమినేట్స్ అక్కడ ఏముందండి నాకు ఇక్కడ కనిపించట్లేదు. ఎలిమినేట్స్ ద రిస్క్ ఆఫ్ రప్చర్. అదేంటి అప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ ఎక్కువ దాంట్లోకి వెళ్ళకపోవడం వల్ల రప్చర్ అయ్యే రిస్క్ అనేది పోతుంది. మైక్రోవాస్కులర్ క్లిప్పింగ్ దిస్ టైప్ ఆఫ్ ఓపెన్ బ్రెయిన్ సర్జరీ ట్రీట్స్ సెరెబ్రల్ ఎన్యూరిజమ్స్. The surgeon places a metal clip at the base of the aneurysm to cut off the blood supply. మీకు అక్కడ ఒక మెటల్ క్లిప్ పెట్టేస్తారు సర్జరీ ఓపెన్ చేసి బ్రెయిన్ సర్జరీ చేసి, దానివల్ల ఎన్యూరిజం కి బ్లడ్ సప్లై అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. catheter embolization. This procedure cuts off blood supply to the aneurysm. The surgeon inserts a catheter into the affected artery using the tube to place medication or embolic agents that prevent bleeding. బ్లీడింగ్ అవ్వకుండా అక్కడ మళ్ళీ ఒక మెడికేషన్ లాంటిది పెట్టేస్తే దాని వలన అది క్యూర్ అవ్వచ్చు. అది క్యూర్ అంటే ట్రీట్ అవ్వచ్చు అనమాట. ప్రివెన్షన్. అన్రప్చర్డ్ ఎన్యూరిజమ్స్ ఆర్ కామన్ అంటే ఎన్యూరిజం ఉన్న రప్చర్ అవ్వకుండా ఉండేవే ఎక్కువ ఉంటాయి. యూ కెన్ నాట్ ఆల్వేస్ ప్రివెంట్ దెమ్. అలా అని ప్రతిసారి వాటిని మనం ప్రివెంట్ చేయలేం. బట్ యూ కెన్ రెడ్యూస్ యువర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ అన్ ఎన్యూరిజం బై మెయింటైనింగ్ ఏ హెల్తీ లైఫ్ స్టైల్. కానీ ఎన్యూరిజం వలన వచ్చేటువంటి రిస్క్ నుంచి మనం తగ్గించే అవకాశం ఉంది. ఏంటి? ఈ హెల్త్ లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల. అంటే ఈట్ ఏ హార్ట్ హెల్దీ ఫుడ్ డైట్, ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ, మెయింటైన్ ఏ హెల్దీ వెయిట్, అవాయిడ్ ఆర్ క్విట్ స్మోకింగ్. ఇవన్నీ మెయింటైన్ చేయడం ద్వారా ఆ ఎన్యూరిజం వలన వచ్చేటువంటి రిస్క్ ని మనము తగ్గించవచ్చు. రప్చర్డ్ ఎన్యూరిజమ్స్ ఆర్ ఏ లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీ. అంటే ఈ ఎన్యూరిజం అనేది ప్రోగ్నోసిస్ అంటే జబ్బు ముందుకెళ్తే ఏమవుతుందంటే కాంప్లికేషన్ ఏంటంటే రప్చర్ అయిపోతాయి, చావు, ఇంకా లైఫ్ థ్రెటనింగ్ అనమాట, ప్రాణం ఉంటుందా పోతుందా అన్నట్టు. వెన్ అన్ ఎన్యూరిజం రప్చర్స్ ఇన్ యువర్ బ్రెయిన్, అక్కడ ఏముందండి ఒకసారి చెప్పరా? ఇక్కడ ఏదో అడ్డం పడుతుంది నాకు. స్ట్రోక్. ఈ ఎన్యూరిజం కనుక రప్చర్ అయింది అనుకోండి బ్రెయిన్ లో, బ్లడ్ లీక్ అయిపోతుంది కదా, ఇంటర్నల్ బ్లీడింగ్ బయటికి అయిపోతుంది. అప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అంటారు కదా, సెరెబ్రల్ హెమరేజ్ అలాగా, ఆ బ్రెయిన్ స్ట్రోక్ అనేది వస్తుంది అనమాట. వితౌట్ ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇట్ కెన్ బి ఫ్యాటల్. ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ చేయకపోతే చనిపోతారు. ఇఫ్ యూ గెట్ ట్రీట్మెంట్ రైట్ వే ద అవుట్కమ్స్ కెన్ వేరీ. మెనీ పీపుల్ రికవర్ వెల్ విత్ రీహాబిలిటేషన్ అండ్ అదర్ కేర్. అదనమాట విషయం. హెల్త్ కేర్ ప్రొవైడర్స్ యూజువల్లీ కెన్ హెల్ప్ యూ మేనేజ్ స్మాలర్ అన్రప్చర్డ్ ఎన్యూరిజమ్స్. యువర్ ప్రొవైడర్ విల్ మానిటర్ యువర్ కండిషన్ క్లోజ్లీ. మెడికేషన్ ఆర్ సర్జరీ కెన్ మినిమైజ్ ది రిస్క్ ఆఫ్ ద రప్చర్. ఇది ఎన్యూరిజం గురించి. ఇప్పుడు మనం చదవాల్సింది ఏంటంటే మీకు ఒక మనకి కేసులో ఉన్నది ఏంటంటే లెఫ్ట్ ఏట్రియల్ ఎన్యూరిజం. యాక్చువల్గా
అందుకని ముందు ఎన్యూరిజం తెలియాలి అని చెప్పేసి నేను ఇది చెప్పాను. ఇప్పుడు లెఫ్ట్ ఏట్రియల్ ఎన్యూరిజం గురించి చదువుకుందాం. కానీ ఇది రేర్ కండిషన్, లెఫ్ట్ ఏట్రియల్ ఎన్యూరిజం అనేది. ఒక్క నిమిషం అండి. లెఫ్ట్ ఏట్రియల్ ఎన్యూరిజం అంటే లెఫ్ట్ ఏట్రియం లో ఫామ్ అయ్యేటువంటి ఎన్యూరిజం అనే దాని గురించి అన్నమాట. ఏ లెఫ్ట్ ఏట్రియల్ ఎన్యూరిజం refers to a bulge or abnormal dilation in the wall of the left atrium, a chamber of the heart, which is considered a rare condition that can be either congenital and present at birth or acquired due to the other heart conditions and carries a significant risk of complications due to the potential for blood clots and rupture, often requiring surgical intervention. Even if asymptomatic. The most common area for a left atrial aneurysm is within the left atrial appendage. అంటే ఈ లెఫ్ట్ ఏట్రియంలో ఎన్యూరిజం అనేది చాలా రేర్ గా వస్తుంది. అది ఎక్కడ ఫామ్ అవుతుంది? ఒక చిన్న బల్జ్, ఒక ఉబ్బు లాగా అనమాట. అక్కడ ఒక అంటే ఆ లెఫ్ట్ ఏట్రియం వాల్ ఉంటుంది కదా, అక్కడ అబ్నార్మల్ గా కొంత వెడల్పుగా వచ్చేస్తుంది అనమాట. అంటే బ్లడ్ అక్కడ రావటం వల్ల అది రేర్ గా కనిపిస్తూ ఉంటుంది. అది పుట్టుకతో రావచ్చు, లేదా పుట్టిన తర్వాత అది ఎక్వైర్ చేయొచ్చు ఇంకేమైనా అదర్ హార్ట్ కండిషన్స్ వలన. కానీ క్యారీస్ ఎ సిగ్నిఫికెంట్ రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్. దీనివల్ల ఏంటంటే బ్లడ్ క్లాట్స్ అవి వెళ్ళినప్పుడు అక్కడ అడ్డం పడిపోయి రప్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. రప్చర్ అయితే సర్జరీ, ఈ సిమ్టమ్స్ ఏమి లేకపోయినా కానీ సర్జరీ చేయాల్సే వస్తుంది. ద మోస్ట్ కామన్ ఏరియా ఏంటంటే ఆ లెఫ్ట్ ఏట్రియం అపెండేజ్ దగ్గర ఫామ్ అవటం అన్నమాట. కీ పాయింట్స్ అబౌట్ ఏ లెఫ్ట్ ఏట్రియల్ ఎన్యూరిజం. కీ పాయింట్స్ ఏంటి అంటే రేరిటీ, అంటే రేర్ గా రావటం. దిస్ ఈజ్ రిలేటివ్లీ అన్కామన్ కండిషన్ కంపేర్ టు అదర్ టైప్స్ ఆఫ్ ఎన్యూరిజం. ఎక్కువ అయోటిక్ ఎన్యూరిజం ఎక్కువ వస్తుంది, మళ్ళీ బ్రెయిన్ లో కూడా వస్తుంది. ఇది లెఫ్ట్ ఏట్రియల్ ఎన్యూరిజం అనేది రేర్ గా వచ్చే కండిషన్. కాజెస్, కారణాలు ఏంటి? కంజెంటల్ చదువుకున్నాం కదా, పుట్టుకతో రావచ్చు. ఈ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ ప్రెజెంట్ ఎట్ బర్త్ ఆఫెన్ ఇన్వాల్వింగ్ ది లెఫ్ట్ ఏట్రియల్ అపెండేజ్. ఆ ప్లేస్ నిర్మాణంలో ఆకృతిలో తేడా రావడం వలన పుట్టుకతో రావచ్చు, ఇది ఎన్యూరిజం ఫామ్ అవ్వచ్చు. ఎక్వైర్డ్ కెన్ డెవలప్ డ్యూ టు కండిషన్స్ లైక్ రొమాటిక్ హార్ట్ డిసీజ్, సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్ అంటే టీబీ కానీ, ఈ రొమాటిక్ హార్ట్ డిసీజ్ వల్ల కానీ, మైట్రల్ వాల్వ్ డిసీజ్ విచ్ పుట్స్ ప్రెషర్ ఆన్ ద లెఫ్ట్ ఏట్రియం. మైట్రల్ వాల్వ్ లో కనుక ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు లెఫ్ట్ ఏట్రియం లో ప్రెషర్ ఎక్కువైపోతుంది కదా, వాల్వ్ సరిగా ఓపెన్ అవ్వకపోవటం వీటన్నిటి వల్ల. దాని వలన కూడా ఈ ఎన్యూరిజం ఫామ్ అవ్వచ్చు. సిమ్టమ్స్ ఆఫెన్ ఏసిమ్టమాటిక్ ఎస్పెషల్లీ ఇన్ ద ఎర్లీ స్టేజెస్. అంటే బిగినింగ్ స్టేజ్ లో ఇది సిమ్టమ్స్ ఏమీ పెద్దగా ఉండకపోవచ్చు. మే ప్రెజెంట్ విత్ సిమ్టమ్స్ లైక్ పాల్పిటేషన్స్, లేదా ఈ సిమ్టమ్స్ ఉండొచ్చు. ఏంటి? పాల్పిటేషన్, దడ కానీ, షార్ట్నెస్ ఆఫ్ ద బ్రెత్ కానీ, చెస్ట్ పెయిన్. ఇప్పుడు ఎన్యూరిజం కనుక పెద్దదైపోయి రప్చర్ అయిపోతే ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ కాంప్లికేషన్స్ ఏంటి? థ్రాంబో ఎంబాలిజం. Blood clots can form within the aneurysm and travel to other parts of the body causing stroke. అంటే బ్లడ్ క్లాట్స్ అనేవి ఈ ఎన్యూరిజం లో ఫామ్ అయిపోయి అవి బ్లడ్ ఫ్లో ద్వారా వెళ్ళి
బాడీలో అదర్ పార్ట్స్ లో బ్లాక్ చేసేసేయటం, దాన్నే స్ట్రోక్ అంటారు. బ్రెయిన్ దగ్గర ఆగితే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ దగ్గర ఆగితే హార్ట్ స్ట్రోక్. అలా ఎరిథ్మియాస్, abnormal heart rhythms like atrial fibrillation can occur due to the altered electrical signals in the enlarged atrium. అంటే ఈ ఏట్రియం అనేది ఎన్లార్జ్ అయిపోవడం వల్ల, అంటే ఈ మైట్రల్ వాల్వ్ సరిగా పనిచేయకపోయినా కానీ ఆ ఏట్రియం అనేది ఎన్లార్జ్ అయిపోతుంది కదా, ఎక్కువ బ్లడ్ అక్యూములేట్ అయిపోతుంది. అటు నుంచి వచ్చేస్తూ ఉంటుంది ఆక్సిడెంటల్ బ్లడ్, ఇటు నుంచి కిందకి పోదు వెంట్రుకల్లో, అక్కడ అక్యూములేట్ అయిపోయి దానివల్ల ఏమవుతుంది, హార్ట్ బీట్ రిథమ్స్ లో తేడా వచ్చేస్తుంది. అది అలా రావచ్చు. రప్చర్, ఇంకా లాస్ట్ ఇంకా రప్చర్ అయిపోవడం. రప్చర్ లెఫ్ట్ ఏట్రియల్ అన్యూరిజం కెన్ బి లైఫ్ థ్రెటనింగ్. డయాగ్నోసిస్, echocardiogram, ultrasound of the heart, the primary diagnostic tool to visualize the aneurysm. ఫస్ట్ దీని ద్వారా తెలుస్తుంది. కార్డియాక్ catheterization may be used in some cases to further assess the సివియారిటీని అసెస్ చేయడం కోసం ఇది యూజ్ చేస్తారు. ట్రీట్మెంట్, సర్జికల్ రిసెక్షన్ considered the standard treatment for most cases involving surgical removal of the aneurysmal section of the left atrium. మనం చూపించాం కదా మాకు వీడియో, అది బ్రెయిన్ లోది, ఇలాగే హార్ట్ లో కూడా. యాంటీ కోయాగులేషన్ థెరపీ అంటే క్లాట్స్ ఫామ్ అవ్వకుండా బ్లడ్ థిన్నర్స్ ఇస్తారన్నమాట, ఎకోస్ప్రిన్ లాంటివి. దానివల్ల యూజ్ టు రెడ్యూస్ రిస్క్ ఆఫ్ ద బ్లడ్ క్లాట్స్ ఇఫ్ సర్జరీ ఈజ్ నాట్ ఫీజిబుల్. ఏజ్ని బట్టి కానీ అదర్ ఫ్యాక్టర్స్ని బట్టి సర్జరీ చేయడానికి అవకాశం లేకపోతే బ్లడ్ థిన్నర్స్ ఇస్తారన్నమాట, బ్లడ్ క్లాట్ అవ్వకుండా. సో దిస్ ఈజ్ అబౌట్ లెఫ్ట్ ఏట్రియల్ ఎన్యూరిజం. అయితే ఈ మోస్ట్ కామన్ ఎన్యూరిజం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అయోర్టిక్ ఎన్యూరిజం అనేది చాలా కామన్ గా వస్తూ ఉంటుంది ఎక్కువ. అయితే ఆ వీడియో ఒకటి ఉంటుందండి, 4 minutes. అది మీకు ఇప్పుడు ఈ కేసులో అయోర్టిక్ ఎన్యూరిజం లేదు, కానీ టాపిక్ వచ్చింది కాబట్టి అది చెప్పుకోవడం కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. మరి చూస్తారా? చెప్తాను, మీకు ఎక్కువ తగులుతాయి ఇవే అయోర్టిక్ ఎన్యూరిజం. స్లోగా చెప్పుకుందాం ఆ వీడియో, ఓకే? బాగుంటుంది వీడియో. నేను స్లోగా చెప్తాను. ఇది అయోర్టిక్ ఎన్యూరిజం లో అయోర్టా అనేది ఎక్కడ ఉంటుంది, ఎటువైపు ఉంటుందండి? ఎవరన్నా చెప్తారా? అయోర్టిక్ వాల్వ్, అయోర్టాలోకి ఏం బ్లడ్ వెళ్తుంది? రైట్ సైడ్ మేడం, వీనస్ బ్లడ్ వస్తుంది. రాంగ్ అబ్బా, లెఫ్ట్ సైడ్ కదా. రైట్ సైడ్ బాడీలో మిగతా బాడీ అంతా ఉండేటువంటి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకుని ఇన్ఫీరియర్ సుపీరియర్ వీనా కావాలో నుంచి రైట్ ఏట్రియం లోకి వస్తాయి. లెఫ్ట్ సైడ్ లో నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ కిందకు వచ్చి వెంట్రుకల్లోకి, అక్కడి నుంచి అయోర్టిక్ వాల్వ్ ఓపెన్ అయ్యి అయోర్టాలో నుంచి బాడీ అంతా కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై అవుతుంది. అదే బాడీలో ఉన్నటువంటి అన్ని ఆర్టరీస్ లో కంటే
పెద్ద ఆర్టరీ అంటే అయోర్టా అన్నమాట. చూడండి చూపిస్తా. ఇదిగో ఇది అయోర్టా. సరే ఎంత పెద్దదో, ఇలా కిందకి ప్రయాణం చేస్తుంది అది. ఇది ఆర్చ్ ఇది ఆర్చ్ ఆఫ్ అయోర్టా. ఇది మొత్తం అయోర్టా, చాలా పెద్ద గొట్టం. ఇది అబ్డామిన్ లోకి వస్తే అబ్డామినల్ అయోర్టా. థొరాసిక్ రీజియన్ చెస్ట్ లో వస్తే చెస్ట్ థొరాసిక్ అయోర్టా. చూడండి చెప్తాను. ఇదేమో అసెండింగ్ అయోర్టా. ఓకేనా? అసెండింగ్ అంటే పైకి వెళ్తోంది కదా, అలా గుర్తుపెట్టుకుంటున్నాయి. నెక్స్ట్ ఇది వంపు కదా, ఇది వంపు కదా, ఇది వంపు. సో ఆర్చ్ ఆఫ్ అయోర్టా అంటారు. ఇలా కిందకు వస్తే ఇది ఎక్కడ ఉంటుంది? ఇది చెస్ట్ లో కదా, చెస్ట్ థొరాసిక్ రీజియన్ లో ఉన్నటువంటి పార్ట్ ని థొరాసిక్ అయోర్టా అంటారు. అది ఇంకా కిందకు వస్తుంది, వచ్చి పొట్టలోకి వస్తుంది, అప్పుడు దాన్ని అబ్డామినల్ అయోర్టా అంటారు. ఎక్కడ ఎన్యూరిజం ఫామ్ అయితే అక్కడ థొరాసిక్ అయోర్టిక్ ఎన్యూరిజం, అబ్డామినల్ అయోర్టిక్ ఎన్యూరిజం అలా చెప్తూ అవుతారు అనమాట. ఇదంతా డిసెండింగ్ అయోర్టా అంటారు. ఈ కింద భాగానంతా అది 3 భాగాలు అనమాట. అది థొరాసిక్, అబ్డామినల్ ఇలా. సో ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఇక్కడ 3 లేయర్స్ ఉంటాయి. ఏది? అయోర్టిక్ వాల్ కి. అది అయోర్టిక్ వాల్ కి, అయోర్టాకు ఉన్నటువంటి వాల్ ఉంటుంది కదా, గోడలకి 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట. అయితే అవి ఏంటంటే ఇన్నర్ లేయర్, ఇది లోపల లేయర్, ఇది మిడిల్ లేయర్, ఇది అవుటర్ లేయర్. సో ఈ మిడిల్ లేయర్ చూడండి, ఇది మస్కులార్ మీడియా, మజిల్ టిష్యూతో కవర్ అయ్యి ఉంటుంది అనమాట. అది ఏం చేస్తుందంటే బ్లడ్ ప్రెషర్, బ్లడ్ ఫాస్ట్ గా ఫ్లో అయిపోతుంది కదా, ఎక్కువ బ్లడ్ దీంట్లోంచి లెఫ్ట్ వెంట్రికల్లో నుంచి వచ్చినప్పుడు ఈ గోడలు పాడైపోకుండా ఇది ఈ మిడిల్ లేయర్ అనేది కాపాడుతుంది అనమాట. బ్లడ్ ప్రెషర్ వల్ల ఈ గోడలు రప్చర్ అయిపోకుండా ఈ మిడిల్ లేయర్ అనేది కాపాడుతుంది అనమాట. అందుకే ఇది థిక్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొన్నాళ్ళ తర్వాత అంటే డీజనరేటివ్ చేంజెస్ వచ్చినప్పుడు ఈ మిడిల్ లేయర్ కనుక బ్రేక్ డౌన్ అయ్యే అవకాశం వచ్చి, బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, వీకెన్ అయితే అప్పుడు వాల్ ఆఫ్ అయోర్టా వీక్ అయిపోతుంది అనమాట. చూడండి ఇప్పుడు ఇది చూపిస్తాను. పిక్ లో చూస్తే, వీడియో చూస్తే బాగా డీజనరేటివ్ చేంజెస్ రావడం వల్ల ఈ మజిల్ టిష్యూలో కూడా డిజనరేషన్ వచ్చి అది వీక్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బ్లడ్ ఫ్లో అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇదిగో అంతకుముందు దానికంటే సరే ఇలా వచ్చేస్తుంది, లావ్ అయిపోతుంది. అంటే ఆ వాల్ వీక్ అయిపోవడం వల్ల ఏమవుతుంది? మొత్తానికి ఆ అయోర్టాకి సంబంధించినటువంటి వాల్ అంతా కూడా వీక్ అయిపోతుంది. దానివల్ల ఈ బ్లడ్ లోపల టక్ టక్ మనం కొట్టుకుంటూ ఉంటుంది కదా, బ్లడ్ ఇలా వచ్చినప్పుడు ఆ కొట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ వీక్ అయినటువంటి ఏరియా దగ్గర ఒక బల్జ్ లాగా, ఉబ్బు లాగా వచ్చేస్తుంది అనమాట, బెలూన్ లాగా బయటికి. చూడండి సరే ఎలా వస్తుందా? బ్లడ్ రావడం వల్ల అర్థమవుతుందా? అట్లా చూసారా ఎలా వస్తుందో? ఎక్కడ వస్తే అక్కడ ఫామ్ అయితే అక్కడ. చూసారా? ఏ ప్లేస్ లో వస్తే ఏ ప్లేస్ లో వీక్ అయితే ఆ ప్లేస్ లో అలా వస్తుంది అనమాట. ఈ కండిషన్ చెస్ట్ లో వస్తే థొరాసిక్ అయోర్టిక్ ఎన్యూరిజం అంటారు. ఇది చెస్ట్ పార్ట్ లో వస్తే. ఇంకా కిందకు వచ్చింది అనుకోండి, ఆ ప్లేస్ ని బట్టి పేరు చెప్తారు అన్నమాట. సిమ్టమ్స్ అయితే ఏముండొచ్చు అంటే, సిమ్టమ్స్ ఆఫ్ స్టేబుల్ థొరాసిక్ ఎన్యూరిజమ్స్ మే ఇన్క్లూడ్, అంటే థొరాసిక్ రీజియన్ అంటే చాలా వరకు ఈ థొరాసిక్ ఎన్యూరిజం ఫామ్ అయితే అవి పెద్దవి అయ్యేదాకా సిమ్టమ్స్ ఏం పెద్దగా ఉండవుట. సిమ్టమ్స్ మే అపియర్ అంటే ఆ సివియారిటీని బట్టి, ఆ లొకేషన్
ఆ ఎన్యూరిజం సైజు వాటన్నింటిని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి, కానీ మామూలుగా అయితే యూజువల్గా సీరియస్ అయ్యేదాకా సిమ్టమ్స్ అయితే ఉండవు పెద్దవయ్యేదాకా. ఒకవేళ కనుక ఉంటే అంటే థొరాసిక్ ఎన్యూరిజం అనేది స్టేబుల్ గా ఉన్నటువంటిది, అంటే రప్చర్ అవ్వకుండా ఉన్నటువంటి దాంట్లో సిమ్టమ్స్ ఏమి రావచ్చు అంటే షార్ట్నెస్ ఆఫ్ ద బ్రెత్ వాళ్ళే ఇచ్చారు చూడండి, చెస్ట్, బ్యాక్ ఆర్ అబ్డామినల్ పెయిన్, డిఫికల్టీ స్వాలోయింగ్, హోర్స్నెస్, ఈ 4 రావచ్చు అనమాట. ఇక్కడ ఒకవేళ ఇది కానీ రప్చర్ అయితే చూడండి చెప్తా. సిమ్టమ్స్ ఆఫ్ రప్చర్డ్ ఆర్ డిసెక్టెడ్ థొరాసిక్ అయోర్టిక్ ఎన్యూరిజం. రప్చర్ అవడం అంటే మీకు తెలుసు పగలడం కదా, మరి డిసెక్ట్ అవడం అంటే ఏంటి, ఇది మనకు తెలిసి ఉండాలి. చిన్న తేడా ఏంటంటే రప్చర్ అవడం అంటే 3 లేయర్స్ అని చెప్పాను కదా అయోర్టాలో, ఆ 3 లేయర్స్ ఆఫ్ ద అయోర్టిక్ వాల్ టేర్ అయిపోవటం అనమాట. మూడు టేర్ అయిపోయి బ్లడ్ బయటికి లీక్ అయిపోవటం అయోర్టా నుంచి బయటికి. అప్పుడు ఏమవుతుంది, దాన్ని అప్పుడు అలా బర్స్ట్ అయిపోవటం అనమాట, అది రప్చర్ అంటే. అయోర్టిక్ డిసెక్షన్ అంటే ఏంటంటే ఏదైతే వాల్ వీక్ అయిందో అది టేర్ అవుతుంది. ఇప్పుడు లోవర్ ఇన్నర్ లేయర్ లీక్ అయింది, రప్చర్ అయింది అనుకోండి, ఇన్నర్ లేయర్ వీక్ అయిపోయింది అనుకోండి, ఆ లేయర్ వరకే టేర్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, బ్లడ్ నెక్స్ట్ లేయర్ లోపలికి వెళ్ళిపోతుంది కదా. అప్పుడు ఏమవుతుంది, ఆ వాల్ ఆఫ్ ద ఆర్టరీ, అప్పుడు బ్లడ్ పుషెస్ బిట్వీన్ ది ఇన్నర్ అండ్ అవుటర్ లేయర్స్ వాల్స్, అంటే 2 లేయర్స్ మధ్య బ్లడ్ ఎక్కువ అయిపోతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఈ గోడకి ఆ గోడకి, ఆ లేయర్కి ఈ లేయర్కి మధ్యలో గ్యాప్ ఎక్కువైపోతుంది బ్లడ్ లోపలికి లీక్ అవడం వల్ల. ఇది మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది, ఒకసారి చూద్దాం. అది డిసెక్షన్ అంటే. అయితే వీళ్ళు ఇక్కడ ఏం చెప్పారంటే ఫస్ట్ వీటిల్లో ఉండేటువంటి సిమ్టమ్స్ చెప్పారు. అవి ఏంటి సిమ్టమ్స్ అంటే ఏది రప్చర్ అయినటువంటి వాటిల్లో డిసెక్ట్ అయినటువంటి థొరాసిక్ అయోర్టిక్ ఎన్యూరిజంలో ఏంటిది, రిప్పింగ్ సెన్సేషన్ ఇన్ ది చెస్ట్, నెక్స్ట్ సివియర్ బ్యాక్ పెయిన్, డిజీనెస్, డిఫికల్టీ ఇన్ వాకింగ్ అండ్ స్పీకింగ్. వెంటనే మెడికల్ అటెన్షన్, వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అలా ఉంటే కనుక అని చెప్తున్నారు. అయోర్టిక్ డిసెక్షన్ ఇది వివరంగా చెప్తారు. ఇప్పుడు చూడండి, అయోర్టాలో కనుక డిసెక్షన్ స్టార్ట్ అయితే ఇది లోపల చూసారా, ఒక లేయర్ బ్లడ్ అలా అయిపోయి అది వీక్ అయిపోవడం వల్ల ఒక ఇన్నర్ లేయర్ వీక్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బ్లడ్ ఫాస్ట్ గా కొట్టుకుంటా వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోతున్నప్పుడు అది ఆల్రెడీ వీక్ అయింది కాబట్టి ఆ లేయర్ తోలు లేచిపోతున్నట్టుగా లేచిపోతుంది. అప్పుడు లోపల ఉన్న ఇంకో సెకండ్ లేయర్ చూడండి, ఇది మస్కులర్ కదా, ఇది ఇన్నర్ లేయరు, మిడిల్ లేయరు, ఇది అవుటర్ లేయరు. ఇక్కడ ఇది ఎఫెక్ట్ అయింది అవడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ ఇలా వెళ్ళొచ్చు, లేదంటే దాంట్లోంచి ఇక్కడ బయటికైనా రావచ్చు. చూడండి చూపిస్తారు. అంటే ఈ లేయర్ వీక్ అయిపోవడం, ఈ బ్లడ్ బాగా కొడుతూ ఉండడం వల్ల ఇది వీక్ అయిపోయి ఇక్కడ లీక్ అయ్యి ఈ బ్లడ్ ఇలా లోపలికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, మిడిల్ లేయర్ కిను ఈ ఇన్నర్ లేయర్ కి మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది ఇక్కడ ఉబ్బులాగా వస్తుంది. అర్థమైందా? అంటే మోస్ట్ కామన్ గా ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఇంటర్నల్ లేయరే డ్యామేజ్ అవుతుంది అనమాట. అయ్యి బ్లడ్ ఎక్కడైతే బ్రేక్ అయిందో ఆ లేయరు అక్కడ నుంచి లోపలికి బ్లడ్ వెళ్ళిపోయి ఆ మిడిల్ లేయర్ కి ఇన్నర్ లేయర్ కి మధ్యలో గ్యాప్ వచ్చేసి లోపల అయోర్టా వాల్ దగ్గర బ్లీడింగ్ అనేది అవడానికి కారణము అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం చెప్పుకున్నాం కదా, రెండింటికి మధ్య గ్యాప్ ఎక్కువ అవుతుంది. అలా అది చూసారా, అదే ఇది రప్చర్. ఇంకా మొత్తం 3 లేయర్స్ ఇదైతే రప్చర్ అయిపోతుంది బ్లడ్ ఇలాగా. అలా కాకుండా
దీంట్లో ఉన్నటువంటి బ్లడ్ మళ్ళీ లోపలికి వచ్చేసేయచ్చు కూడా బ్రేక్ అవడం వల్ల, ఇంకా ప్రెషర్ ఎక్కువ అవుతుంది అప్పుడు. లేదా ఈ బ్లడ్ ఇలా ఫామ్ అయినప్పుడు అక్కడ క్లాట్స్ ఏర్పడిపోయి అవి దీంట్లో నుంచి ఇలా అయోర్టాలోకి వచ్చి మిగతా బాడీ పార్ట్స్ లో ఏదో దాన్ని బ్లాక్ చేయొచ్చు అనమాట. ఈ అయోర్టిక్ డిసెక్షన్ అనేది దేని ఎలా క్లాసిఫై చేయొచ్చు అంటే అది ఎక్కడ ఫామ్ అయింది, దాని డెవలప్ అయిన సిమ్టమ్స్ ని బట్టి మనము డివైడ్ చేయొచ్చు. ఏంటి అంటే అయోర్టిక్ డిసెక్షన్ అసెండింగ్ అయోర్టా అంటే ఫస్ట్ ఇలా పైకి వెళ్తూ ఉన్న అయోర్టా అక్కడ ఫామ్ అయితే ఏమంటామంటే టైప్ ఏ డిసెక్షన్ అంటారు అనమాట. అదే గనక టైప్ బి అంటే థొరాసిక్ రీజియన్ లో కానీ ఇంకెక్కడైనా ఫామ్ అయిన దాన్ని ఈ థొరాసిక్ రీజియన్ కింద ఉంటుంది చెస్ట్ లో అయోర్టా, అక్కడ కనుక ఫామ్ అయితే అప్పుడు దాన్ని టైప్ బి అంటారు అనమాట. ఇంకెక్కడ ఫామ్ అయినా కానీ ఇవి ఫామ్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే థొరాసిక్ రీజియన్ లో షార్ప్ స్టాబింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది చెస్ట్ లో. అవి సడన్ గా మొదలైపోయి చాలా సివియర్ అయిపోతుంది ఊహించే లోపే. టైప్ ఏ కనుక డిసెక్షన్ కనుక ఉంటే మనం చెస్ట్ లో కొంచెం పెయిన్ అనిపిస్తుంది అంతే. అదే గనక టైప్ బి డిసెక్షన్ కనుక ఉంటే ఏమవుతుంది, బ్యాక్ ఆఫ్ ద చెస్ట్. ఎందుకు ముందు మనం టైప్ ఏ అంటే ఏంటి అసెండింగ్ అయోర్టా, అది ముందు భాగంలో ఉంటుంది కదా, అందుకని మనకి పెయిన్ ఎక్కడ చెస్ట్ లో ఉంటుంది. టైప్ బి అంటే డిసెండింగ్ అయోర్టా, థొరాసిక్ అయోర్టా ఇవన్నీ అంటే వెనక పక్క ఉంటాయి కదా, హార్ట్ వెనక నుంచి అలా, అందుకని మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది అన్నమాట ముందు కంటే కూడా. ఇవి ఉంటే మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం అనేది చాలా సేఫ్ అని చెప్తున్నారు. వీడియో ఒకసారి చూడండి, ఇది లోపలికి లీక్ అవుతుంది. బ్లడ్ క్లాట్ ఏర్పడుతుంది. అది వాళ్ళు ఇందాక చూపించింది మీకు ఏంటంటే బ్లడ్ క్లాట్. ఇది నొక్కేస్తుంది బ్లడ్ క్లాట్. దిస్ ఈస్ అదే ఇప్పుడు నేను చెప్పిందే వీళ్ళకి రాస్తారు అంతే. దిస్ ఈజ్ అబౌట్ అయోర్టిక్ ఎన్యూరిజం. నేను ఇంకొక 2 నిమిషాలు ఆపుతాను. నా దగ్గరికి ఇన్నాళ్ళలో ఒకసారి వచ్చింది సెరెబ్రల్ ఎన్యూరిజం కేసు. అది ఈ మధ్యనే కరోనా టైంలో, అంటే ఆవిడ ఆల్రెడీ నా దగ్గర మందు వాడుతున్నారు. కాన్స్టిట్యూషనల్ గా ఆవిడకి నేను ఆర్సనిక్ కాల్ వేస్తూ వచ్చాను, బెటర్ అవుతూ ఉన్నారు. సడన్ గా ఒకసారి 2022లో ఆవిడ ఎంఆర్ఐ అది తీయించుకుని చాలా సీరియస్ కండిషన్, అంటే బ్లడ్ లాస్, ఫెరిటిన్ అది ఇలా తగ్గిపోయి ఊరినే ఎనిమిక్ అయిపోవడం అలా. అప్పుడు ఆవిడ అలోపతికి వెళ్ళిపోయారు కరోనా టైంలో అనమాట. మన హాస్పిటల్ తీసామో లేదో ఇవన్నిటితో వెళ్తే వాళ్ళు ఎంఆర్ఐలో చెప్పారనమాట ఏంటంటే ఎంఆర్ఐ బ్రెయిన్ తీసి ఆ బ్రెయిన్ కి కొంచెం బ్లడ్ సప్లై అనేది తగ్గింది. ఎక్కడ వచ్చిందంటే కెరోటిడ్ ఆర్టరీ, నెక్ దగ్గర ఒక ఆర్టరీ ఉంటుందని చెప్పాను కదా, మెయిన్ బ్లడ్ సప్లై చేస్తుంది బ్రెయిన్ కి అని. అక్కడ ఎన్యూరిజం ఫామ్ అయింది. దానివల్ల ఏమవుతుందంటే ఆ బ్లడ్ సప్లై అనేది ఆ బ్రెయిన్ కి తగ్గింది అనమాట. దాని వలన ఆవిడ సివియర్ హెడేక్, హై బీపీ, విపరీతమైన ముచ్చుల గుంటలో తలనొప్పి, కళ్ళన్నీ ఎర్రగా అయిపోవటం, మంట, ఎర్లీ మార్నింగ్ వెలుగు వచ్చేసి నిద్ర పట్టకపోవడం, అది అలాగా వచ్చిందనమాట. 3 mm సైజ్తో ఎన్యూరిజం అనేది ఫామ్ అయిందంట. మనకి ఆ డిసీజ్తో సంబంధం ఉండదు కదా, ఏంటి ఈవిడ ఇంత బాగున్నావాడా, ఈ మధ్య అంతా బాగున్నారు, మళ్ళీ ఎందుకు మానేశారు ఏంటి అంతా అంటే కరోనా టైంలో వాళ్ళ హస్బెండ్ సడన్ గా విత్ ఇన్ 2 days ఆయన చనిపోయారు. ఇంకా అక్కడి నుంచి ఆవిడ చాలా డిస్టర్బ్ అయిపోయారు. ఒక్కడే కొడుకు, చాలా డిస్టర్బ్ అయిపోయారు. బాగా ఆలోచించడం అది చేశారు, సడన్ గా ఇది వచ్చిందని చెప్పారు. అప్పుడు అది బేస్ చేసుకుని యాసిడ్ 1M వేశాను. వాళ్ళు అన్నారు 1 year మెడికేషన్ ఇచ్చారు. ఇచ్చి మీరు 1 year తర్వాత నాకు కనిపించండి, అవసరమైతే అప్పుడు ఏం చేయాలనేది చూస్తాము అని చెప్పారు. సరే ఆవిడ 1 year సరే ఆ మందులు వాడుతూనే ఇవన్నీ వాడతానంటే అవి ఆపించి వాడించాం. యాసిడ్ 1M వేస్తే నెమ్మదిగా అవసరాన్ని బట్టి వేసుకుంటా వెళ్ళాను. 10M దాకా 10M వేసాం లాస్ట్ ఇయర్. వేస్తే అప్పటికే హాస్పిటల్కి 1 year అవగానే వెళ్తే వాళ్ళు సిమ్టమ్స్ అవన్నీ చెక్ చేసి పైన అంటే మామూలుగా టెస్ట్ చేస్తారు కదా, అవన్నీ చేసి ఏమీ లేదు లోపల, ఎన్యూరిజం అనేది లేదు, తగ్గిపోయింది,
అని మామూలుగా మెడిసిన్స్ రాసి ఇచ్చారు. ఐరన్ కూడా కంటెంట్ కూడా పెరిగింది అనమాట. అంతా తగ్గినాయి, బాగున్నాయి. నేను ఇంకా తర్వాత దాని క్రానిక్ డ్రగ్ కింద మళ్ళీ సిఫిలినం అనేది వేశానండి. ఆఫీస్లో ఏవో టెన్షన్స్ అవి ఉన్నాయి. ఇంకా అలా ఆ లాజిక్ కట్ అవ్వట్లేదు, సిఫిలిటిక్ లాజిక్. అందుకని లాస్ట్ ఇయర్ జూన్లో సిఫిలినం 200 వేశాను. ఇంకా తర్వాత నుంచి ఆవిడ బాగున్నారు, ఇంకేమి మళ్ళీ మందు వేయలేదు. మొన్న 18th January వచ్చినప్పుడు మళ్ళీ హీమోగ్లోబిన్ కొంచెం తక్కువ అయిపోయింది, 6.5కి వెళ్ళిపోయింది. తలనొప్పి ఫ్రీక్వెంట్గా వస్తుంది, నడిస్తే ఆయాసం వస్తుంది. దీనికి కారణం ఏంటంటే హీమోగ్లోబిన్ పడిపోవడానికి ఇవిడికి 44, అంటే 4 years, 48 years ఏజ్. ఇప్పుడు మెన్సెస్ 23 daysకే వచ్చేస్తుంది, విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది. దానివల్ల నా హీమోగ్లోబిన్ అది తగ్గి నీరసంగా ఉంది. అందుకని 1M వేసాను సిఫిలినం. దాంతో ఆవిడ బాగుందని చెప్పారు. సో ఇది ఒక కేసు నేను టీచ్ చేసింది. వాస్తవం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీస్ గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ.